ఇవాల్టి కథలో మనం మార్కండేయుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మృకండ మహర్షి మరియు అతని భార్య మారుద్వతి ఉండేవారు. వారు చాలా మంచివారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వారు అనేక సంవత్సరాలుగా శివుణ్ణి ప్రార్థించారు. వారికి ఒక బిడ్డ కావాలి అని చాలా కోరిక. ఒకరోజు శివుడు వాళ్ళ ప్రార్థనలకు సంతోషించి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. 16 సంవత్సరాలు మాత్రమే బతికే చాలా తెలివైన కుమారుడు, లేదా ఎక్కువ సంవత్సరాలు బతికే కానీ తెలివి తక్కువైన కుమారుడు కావాలా? ఈ 2 వరాల్లో ఒకటి ఎంచుకోమన్నాడు. వారు తెలివైన కుమారుడినే ఎంచుకున్నారు, ఎందుకంటే వారికి మంచి బిడ్డ కావాలి. కొంతకాలానికి ఒక బాబు పుట్టాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. అతను చాలా మంచి మరియు తెలివైన బాలుడు. మార్కండేయుడు శివుడికి గొప్ప భక్తుడిగా పెరిగాడు. అతను ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థించేవాడు. కానీ మార్కండేయుడు 16 ఏళ్ల వయసులో చనిపోవాలని విధి. అతని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. మార్కండేయుడు 16 ఏళ్ళు వచ్చినప్పుడు యముడు తన ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఆ సమయంలో మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. యముణ్ణి చూసి శివుడి లింగాన్ని మార్కండేయుడు కౌగిలించుకున్నాడు. యముడు తన పాశాన్ని వేశాడు, కానీ ఆ పాశం శివలింగంపై కూడా పడింది. ఇది చూసి శివుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే శివుడు లింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుడిని కాపాడడానికి వచ్చాడు. శివుడు యముణ్ణి ఆపి మార్కండేయుడిని రక్షించాడు. మార్కండేయుడు నా నిజమైన భక్తుడు అని అన్నాడు. శివుడు మార్కండేయుడికి దీర్ఘాయుష్షు ఇచ్చాడు. ఇక యముడు మార్కండేయుడు ప్రాణం తీసుకోలేకపోయాడు. శివుడు అతన్ని కాపాడాడు. మార్కండేయుడు చిరంజీవిగా మారి ఋషిగా మారాడు. తన గొప్ప భక్తి కారణంగా ఇప్పటికీ ప్రజలు మార్కండేయుడు కథ చెబుతారు. నీతి: నిజమైన భక్తి మరియు దేవుడిపై నమ్మకం విధిని కూడా మార్చగలదు. దేవుడు నిజమైన భక్తులకు ఎప్పుడూ కాపాడుతాడు.